జరగదు. ఏదైతే ఏ యంత్రమైతే సమన్వయంలో లేదో అది సంఘర్షణను కలిగిస్తుంది. ఎందుకంటే సంఘర్షణ వల్ల, ఘర్షణ వల్ల దాని లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోతుంది. అదే కందెన ఉన్న యంత్రమైతే అలా కొనసాగుతూనే ఉంటుంది. దేనికైతే కందెన లేదో అది అంత బాగా పనిచేయదు. ఇప్పుడు తమిళ్లో అనువాదం వస్తుంది. இங்கே கூடியிருக்கும் உங்கள் அனைவருக்கும் ஒரு நல்ல செய்தியை சொல்லி என் நல்வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நாம் இப்பொழுது உருவாக்கிய மிராக்கிள் ஆஃப் மைண்ட், மனதின் அதிசயம் என்கிற செயலி 15 மணி நேரங்களுக்குள்ளாக 10 லட்சம் பேர்களால் தரவிறக்கம் செய்யப்பட்டிருக்கிறது. இது ஒரு மகத்தான சாதனையாக கருதப்படுகின்றது. ஆனாலும் என்னுடைய இலக்கு 300 கோடி பேர்கள் அதனை தரவிறக்கம் செய்ய வேண்டும் என்பதாகும். இது தமிழில் இருக்குதுன்னு சொல்லுங்க. தமிழிலும் இந்த செயலி இருக்கிறது. மனதின் அதிசயம் அப்படிங்கிற செயலியை தமிழ்லையும் நீங்கள் தரவிறக்கம் செய்து கொள்ள முடியும். உங்கள் கையில் இருக்கக்கூடிய செல்ஃபோன் என்பது உங்களுக்கு ஏதோ தொல்லை தருவதாக, தடையாக, மனநோயை ஏற்படுத்துவதாக நினைக்கிறீர்கள். ஆனால் நீங்கள் நினைச்சால் உங்கள் கையில் இருக்கக்கூடிய இந்த செல்லிடப்பேசி உங்களுடைய மனநோய்க்கு ஒரு தீர்வாக கூட மாற முடியும். எப்படி பயன்படுத்துகிறோமோ அதற்கேற்ப அதனுடைய தன்மை மாறும். தொலைத்தொடர்பு சாதனம் ஒரு சிக்கலுக்கான தீர்வின் சாதனமாக மாறப்போகிறது. இதை மேற்கொள்ளக்கூடியவர்கள் தொலைக்காட்சியில் நீங்கள் பார்த்தாலும் சரி, இங்கே நேரே வந்திருந்தாலும் சரி, மனநோய்க்கான ஒரு தடுப்பு முறையாக அதை பயன்படுத்துங்கள். அதை குணமாக்குவது மருத்துவர்கள் கையில் இருக்கலாம், ஆனால் வராமல் தடுக்க உங்களால் முடியும். இந்த எந்த தலைமுறைக்கும் ఇల్లాத ஒரு சிறப்பு நமக்கு இருக்கிறது. విధానాలు మాత్రమే ఎందుకు, ఇంకా ఎక్కువ విధానాలు ఉండే ఉంటాయి అంది. ఆవిడ ఒక స్త్రీ కదా, ఆవిడకి వెరైటీలు అంటే ఇష్టం. పైగా ఆవిడ ఆయన భార్య, ఆవిడకి ఏం చెప్పాలనుకుంటే అది చెప్పగలదు. అవునా లేడీస్, అంతేనా? కానీ శివుడు ఒక తీక్ష్ణమైన స్థితిలో ఉన్నాడు. ఆయన వారికి సప్త ఋషులకు ఈ శాస్త్రం ప్రసాదిస్తున్నాడు. ఆవిడ ఇంకా ఎక్కువ మార్గాలు ఉండుంటాయి అంటే లేదు, ఇంకా ఎక్కువ విధానాలు లేవు అన్నాడు. ఆవిడకు అది అవమానంగా తోచింది. అలా ఆవిడ అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక ఎంతో కఠోరమైన తపస్సు, ఎంతో కఠోర సాధన చేయడం మొదలుపెట్టింది. కొన్ని నెలల తర్వాత ఆవిడ వెనక్కి తిరిగి వచ్చింది. ఆయన ఇంకా సప్త ఋషులతో పనిచేస్తూనే ఉన్నారు. ఆవిడ వచ్చి ఆయన పక్కన కూర్చోలేదు. ఆయన భార్య కావడం వల్ల ఆవిడ వచ్చి ఆయన పక్కన కూర్చోవచ్చు, కానీ ఆవిడ వచ్చి ఆయన కంటే ఒక మెట్టు కింద కూర్చుంది. ఎందుకంటే ఆవిడ సఫలం అవ్వలేదు అని ఆయనకి తెలియజేయడానికి. కానీ ఈ సప్తఋషులకి తెలియడం ఇష్టం లేదు. అందుకని ఆవిడ వచ్చి అలా ఆయన కంటే ఒక మెట్టు కింద కూర్చుంది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు కనుక ఈ శరీరంతో ఉంటే, మీరు ఈ శరీరంలో ఉంటే 112 విధానాలు మాత్రమే ఉన్నాయి. కానీ మీరు ఈ భౌతిక దేహంలో లేకపోతే, మీరు అందులో నుంచి బయటికి వస్తే, అప్పుడు ఈ సృష్టిలో ఎన్ని ద్వారాలు ఉన్నాయంటే, ఈ సృష్టిలో ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని ద్వారాలు ఉన్నాయి. అంటే కొన్ని వేల లక్షల కోట్లు అన్నమాట. ఇది కైలాష్ పర్వతం దగ్గర ఎక్కడో ఈ సంఘటన జరిగింది. కైలాస్ పర్వతం, మీరు అది పవిత్రం అని నమ్ముతారు కాబట్టి అది పవిత్రమైంది కాదు. అది ఎంతో జ్ఞానం కలిగి ఉన్నది. మీరు తగిన సాధన చేసుకొని గ్రహణశీలతతో వెళ్తే ఎంతో అద్భుతమైన అవకాశాలు అది కల్పిస్తుంది. ఒక టీచింగ్ కాదు, ఒక బోధన కాదు, కేవలం ఆ స్థలం, మీరు ఆ స్థలానికి వెళ్తే చాలు, మీకు ఎన్నో చెప్తుంది అది. నేను ఒకసారి వెళ్ళాను, నాకు ఎంతో నచ్చేసింది. ఇక నేను వెళ్తూనే ఉన్నాను. చైనీస్ గవర్నమెంట్ వల్ల గత 4 సంవత్సరాలుగా నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ ఉన్నదంతా తాగేస్తాను.
சப்தரிஷிகள் ఇప్పుడు సద్గురు చెప్పిన దానికి తమిళ అనువాదం వస్తుంది. வழங்கி கொண்டிருந்தார். அருகில் அவருடைய துணைவி தேவி பார்வதி ஒரு சாட்சியாக அமர்ந்திருந்தார். அவர் ஆதியோகியை பார்த்து, ஏன் வெறும் 112 முறைகள், இன்னும் அதிகமான வழிகள் இருக்குமே என்று கேட்க, தீவிரமாக அந்த போதனையில் அந்த தன்மையை வழங்குவதில் ஈடுபட்டிருந்த ஆதியோகி 112க்கு மேல் அதற்கு வேறு வழிகள் கிடையாது என்று அப்பட்டமாக மறுத்துவிட்டார். சற்றே அவமானப்பட்டது போல் உணர்ந்த பார்வதி கானகத்திற்கு சென்றார். மிக தீவிரமான சாதனைகளை மேற்கொண்டு நிஷ்டை நியமங்களிலே ஈடுபட்டார். சில மாதங்களுக்கு பிறகு திரும்பி வந்தார். அப்போதும் ஆதியோகி தன்னில் இருக்கிற ஞானத்தை தன்னுடைய 7 சீடர்களுக்கு வழங்குவதிலே ரொம்ப மும்முரமாக இருந்தார். அங்கே வந்த பார்வதி ஆதியோகிக்கு